హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్ బిజినెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే మంచి మాట. చూడండి, ఎక్కువ బాధపడుతూ ఉంటారు కదా, వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు చూసినా మంచివారి లక్షణాలు ఎలా ఉంటాయి? విజయాన్ని సాధించాలి అంటే వారి లక్షణాలు, విజేతల లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది చెప్పారు కదా. మరి ఈ రోజు బాధిత మనస్తత్వం వారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఈ లక్షణాలు కానీ ఎవరిలో అయినా ఉంటే ఆ మనస్తత్వాన్ని వీడతారని ఈ లక్షణాల గురించి చెప్తున్నాను. బాధిత మనస్తత్వ లక్షణాలు ఏవైనా ఉంటే అవి వీడండి. తెలుసుకోవడంలో తప్పేం కాదు కదా. ఎవరైనా కూడా బాధ అన్నది ఎవరికైనా సహజం అండి. నేనైనా బాధపడుతూనే ఉంటాను. మరి అందులోంచి అలా బాధపడుతూ నిత్యం కూర్చునే కన్నా అందులోంచి బయటికి వస్తే బాగుంటుంది కదా. అందుకే బాధపడుతున్న వాళ్ళ మనస్తత్వ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. నెంబర్ 1 ఏంటి అని అంటే, కష్టాలు సమస్యలు వచ్చిన ప్రతిసారి నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి ఇన్ని కష్టాలు అని అనుకుంటారనమాట. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు అని వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. స్నేహితులందరూ స్వార్థపరులని, నాకు అంటే తమకి ఏ విధంగా వారు సహాయం చేయడం లేదని కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. బాధపడటం అంటే ఎక్కువ భావిస్తారు. స్నేహితులు అందరూ స్వార్థపరులే, నాకెవ్వరూ సహాయం చేయరు, ఎప్పుడు అంతే నేను కష్టాల్లో ఉండే అని అలా ఆలోచించి భావిస్తూ ఉంటారు. అందుకే బాధపడుతూ ఉంటారనమాట. అంటే అది వాళ్ళ తప్పు కాదండి. ఈ బాధపడటం వల్లే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకా 3వ లక్షణం ఏంటి అని అంటే, తల్లిదండ్రులు తన బాగు గురించి ఆలోచించలేదని, తనని పట్టించుకోలేదని, వారి వల్లే నా జీవితం ఇలా తయారయ్యిందని కూడా అనుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి మనస్తత్వాన్ని వేడినంత వరకు వారి జీవితంలో మార్పు కూడా రాదండి. అంటే జీవితాన్ని మార్చుకోవాలన్న ఆలోచనే వారికి రాదనమాట. ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కానీ, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కానీ ఉన్న వాళ్ళలోని ఇలాంటి లక్షణాలు, ఇలాంటి భావంతో ఉంటే వారి జీవితంలోని ఎప్పటికీ మార్చుకోవాలి, అంటే జీవితాన్ని మార్చుకోవాలి, మారడం అనే ఆలోచన వారికి ఎప్పటికీ రాదనమాట. ఇవి ఎవరిలో అయినా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ లక్షణాలని వీడండి. ఇది ఇవాళ నేను చెప్పే మంచి మాట, చెప్పిన మంచి మాట అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.